దరఖాస్తులు తీసుకుర్రు, దస్కతులు పెట్టించుకుర్రు, ఏమాయ ఇంకా ఇస్తలేరు అని పబ్లిక్ షానొద్దుల సందే ఎదురు చూస్తుర్రు. మొత్తానికి అసొంటోళ్ళందరినీ సర్కారోళ్ళు దిల్కుష్ చేసిర్రు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పంచిపెట్టే కార్యం షురువైంది. సీఎం రేవంత్ సార్ చేతుల మీదకించి రేషన్ కార్డులు అందుకుర్రు కొంతమంది. మరిగా కథ ఏంది, ఏమేం ముచ్చట్లు నడిచినాయి సుషద్దం పార్రి. కొత్త రేషన్ కార్డులు అనబట్టి ఏండ్లైతాంది. అట్టిట్లా ఈ నొద్దులకు ఆ ముచ్చట ముంగట పడ్డది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 1,00,000 మందితోని మీటింగ్ పెట్టుకొని కొత్త రేషన్ కార్డులు పంచిపెట్టే కార్యం చాలు చేసిండ్రు సర్కారోళ్ళు. ఇదివర లెక్క కాకుండా కొత్త రేషన్ కార్డులు చిన్నగా ఆధార్ కార్డు లెక్కనే ఉండేటట్టు తయారు చేసిండ్రు. పాకెట్లో పెట్టుకొని ఎటన్నా కొండపోవచ్చా అన్నట్టు. అన్ని కలిపి ఏం తక్కువ 3 లక్షల మందికి ఎక్కువనే కొత్త కార్డులు ఇచ్చే ఎగురం చేసిండ్రు సర్కారోళ్ళు. ఇక సీఎం సార్తోని కలిసి తతిమ మంత్రులు కూడా తిరుమలగిరి మీటింగుకు పోయిండ్రు. ఆడిన మాట తప్పకుండా ఒక్కోటి అన్ని పనులు చేసుకుంటూ పోతాన్నాం. పబ్లిక్ను ఎక్కడ నారాజు చేస్తలేం అన్నట్టే మాట్లాడిండు సీఎం సారు. 10 ఏళ్ల సంది రేషన్ కార్డులే ఇయ్యలేదు అన్నట్టు పాత సర్కారోళ్ళను కూడా గట్టిగానే అరుచుకున్నాడు. ఇవాళ 10 ఏళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు, లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం. కోట్ల మందికి 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇక్కడ బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని. గదా అన్నట్టు ఇక సీఎం సారు కార్డులు పంచుడు చాలు చేసిండు కాబట్టి అన్ని జిల్లాల్లో మంగళవారం సంధి ఆఫీసర్లో లేకపోతే లీడర్ సాబులో ఎవరిలో ఒకరి చేతుల మీదకెంచి పబ్లిక్ కొత్త రేషన్ కార్డులు పంచి పెడతారట. అంతేకాదు పేదోళ్లకు రేషన్ కార్డులు ఇచ్చే కార్యం ఎప్పటికీ నడుస్తూనే ఉంటది. ఎవరేం ఫికర్ చేసే పని లేదు. అర్జీలు పెట్టుకుంటే చాలు అర్హతను బట్టి కార్డులు ఇస్తారు అన్నట్టు చెప్తుండ్రు సర్కారోళ్ళు. అంత మంచిగానే ఉన్నది కానీ హైదరాబాద్ కథనే చిత్రంగా ఉన్నదా అంటున్నారు. పట్నంలో ఏం తక్క 2.5 లక్షల మంది దాకా అర్జీలు పెట్టుకున్నారట. కానీ ఇంకా వాటి లెక్కపత్రం ఏంటిదనేది తేలలేదా అంటున్నారు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి ఆఫీసర్లు.